వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ టమాటా పంట గురించి కొంత డిస్కస్ చేద్దాం. చాలామంది రైతులు అడుగుతుంటారు మనకు కామెంట్లో కానీ వాట్సాప్లో కానీ కాల్ చేసి, సార్ టమాటా పంట ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేస్తే రేటు వస్తుంది, టమాటా పంట లాభమా నష్టమా అని. ఎందుకంటే ముఖ్యంగా ఈ టమాటా పంట వైపు చాలామంది రైతులు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ టమాటా పంటలో కొంతమంది రైతులు వారి ఒక ప్లాన్ ప్రకారం వేయడం కానీ, కొంత అనుభవంలో, కొంత కంటిన్యూస్ క్రాప్ వేయడంలో, కొంత రేటు కలిసి రావడంలో, తర్వాత ఒక ప్లేస్లో తుఫాను వర్షాలు వచ్చి టమాటా పంట పెద్ద మొత్తంలో దెబ్బతిని ఇక్కడ ఉన్న వేరే ప్రాంతంలో ఉన్న రైతులకు ఆ టమాటా రేటు పెరగడం, ఇటువంటి కొన్ని కారణాల వల్ల మంచి లక్షలు సంపాదిస్తున్నారు టమాటా పంటలో రైతులు. సో ముఖ్యంగా ఈ విషయాలను మనకు ఈ సోషల్ మీడియా కానీ, టీవీ, పేపర్స్, ఇట్లా వీటి ద్వారా చాలా స్ప్రెడ్ అవుతుంది మనకు ఈ విషయాలు టమాటా పంట గురించి. కాబట్టి చాలామంది రైతులు టమాటా పంట వేయాలని వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ముఖ్యంగా ఇందులో కొంతవరకు మనకు అవగాహన అనేది చాలా ముఖ్యం రైతుకు, ఎవరికైనా. లేకుంటే టమాటా పంటలో వేసినప్పటికీ పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టమాటా పంట ఎవరైతే రైతులు వేయాలనుకుంటారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సో టమాటా పంట వేయాలనుకున్న రైతులు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఎప్పుడు వేయాలి, ఏ విధంగా మనకు ఎట్లా వేయాలి, కొంత మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా వీడియో చూసి, ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్లలో కంపల్సరీ తెలపండి, దానికి ఆన్సర్ ఇస్తా. లేదా ఆ కామెంట్లను మీ యొక్క డౌట్స్ని తీసుకొని మళ్ళీ ఒక వీడియో తీయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సో నాకున్న అవగాహన, నేను రైతులతో కలవడము, ఫీల్డ్ తిరగడము, తర్వాత మాట్లాడము ఫోన్లో, మనకు వివిధ రకాల మాధ్యమాల ద్వారా నాకు తెలిసిన అవగాహన, నాకు ఉన్న సమాచారం ప్రకారం నేను ఇందులో మీకు కొంత టమాటా పంట గురించి కొంత వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా టమాటా పంట అనేది వేసేటప్పుడు కంపల్సరీగా మనము దీనికి సీడ్ వెరైటీ, తర్వాత కాలము, ఇవి రెండు కంపల్సరీ గుర్తుంచుకోవాలి రైతులు. సో మనకు ఒక్కొక్క వెరైటీ, వర్షాకాలానికి వెరైటీ, సమ్మర్కు వెరైటీ, తర్వాత చలికాలానికి, ఇట్లా వెరైటీస్ ఉన్నాయి అన్నట్టు. ఆ వెరైటీలు వేసుకోవాలి. ఇది కంపల్సరీ రైతు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటా పంట వేసేటప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఒక రైతుకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఆదాయం వచ్చింది అని చెప్పి మనం కూడా వేస్తే సేమ్ అదే విధంగా మనకు కూడా డబ్బులు, ఆదాయం అంత మొత్తంలో, పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటే అది చాలా తప్పు. ఒక రైతుకు కొన్ని లక్షలు, ఒక ఎకరాన ఒక 5 నుండి 10 లక్షలు వచ్చినాయి టమాటా పంటలు అంటే ఆ రైతు అనుభవము, ఆయన చేసే పద్ధతి, అక్కడ ఉన్న వాతావరణము, అక్కడ ఉన్న మార్కెటింగు, అతను వేసే టైము, అతనికి కలిసి వచ్చిన అదృష్టము, ఈ అన్ని అంశాల మీద ఒక టమాటా పంటలో ఒక లక్షలు వచ్చే అవకాశము ఒక రైతుకు ఉంటుంది. కాబట్టి ఒకరికి వచ్చిందని అదే రైతు మళ్ళీ వేస్తే కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని మీరు అది దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఒక ప్లాన్ ప్రకారము అవగాహనతో వేస్తే మాత్రం తప్పకుండా మీకు లక్షలలో ఆదాయం రాకుండా ఒక మంచి పంట టమాటా అనేది, దాంట్లో కొంత ఆదాయం మాత్రం రైతు నష్టపోకుండా ఒక మంచి ఆదాయం అయితే తీసుకునే అవకాశం అనేది ఉంటుంది రైతు. సో ముఖ్యంగా ఈ టమాటా పంట వేసే టైం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మనకు ఏ కాలంలో టమాటా పంట, వర్షాకాలం వేయవచ్చు, చలికాలం వేయవచ్చు, ఎండాకాలం వేయవచ్చు. బట్ చలికాలం మాత్రం మీకు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకుండా టమాటా పంట మంచి దిగుబడి వస్తుంది, మినిమం రేటు దొరుకుతుంది. రైతు టమాటా పంటలో ఎట్టి పరిస్థితిలో నష్టపోడు. అయితే నష్టం ఎందుకు పోతున్నారు అంటే, కొన్ని సమయాలలో పెద్ద మొత్తంలో రైతులు ఒకేసారి వేసి ఒకేసారి మార్కెట్లో మాల్ రావడం, అంటే టమాటా పంట రావడం వల్ల మనకు కొన్ని ప్లేసులలో మొత్తం కంప్లీట్ అని కాదు, కొన్ని ప్లేసుల్లో ₹2, ₹5 ఏదో ఒకసారి. దాన్ని ఏమైందంటే, ఇప్పుడు ఒక రైతుకు ₹1,00,00,000 వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి అని ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో వార్త, అదేవిధంగా ఎక్కడైనా రైతులకు ₹2, ₹5 రోడ్ల మీద ఆ టమాటా వేసిండ్రు, పంట పోయడం జరిగిందని చెప్తే అది కూడా ఆ విధంగానే స్ప్రెడ్ అయ్యి టమాటా పంటలు పూర్తిగా లాస్ అవుతారని ఒక అభిప్రాయం ఉంది. అదే విధంగా కోట్లు, లక్షలు రావు. పూర్తిగా మీరు మొత్తానికి పెట్టుబడి వెళ్ళి లాస్ అనేది 99% ఉండదు, 1% చెప్పలేము మనం. కాబట్టి మీరు వర్షాకాలం వేయవచ్చు, చలికాలం వేయచ్చు, ఎండాకాలం వేయచ్చు. సో ఇందులో ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది, వర్షాకాలము ఎవరైతే టమాటా పంట వేస్తారో, టమాటా పంట వర్షాకాలం వేయడం అంటే మనకు వర్షాకాలంలో పంట రావడము, అంటే టమాటా పంట మార్కెట్లోకి తీసుకెళ్లడము, క్రాప్ రావడము. ఎప్పుడైతే వర్షాకాలంలో మనకు టమాటా పంట వస్తుందో తప్పకుండా మీరు స్టేకింగ్ అనేది ఉండాలి. స్టేకింగ్ లేకుండా మాత్రం మీరు ఆ రైతు వేసిండు, ఈ రైతు వేసిండు, పెట్టుబడి తక్కువ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో స్టేకింగ్ లేకుండా వర్షాకాలంలో టమాటా పంట వేస్తే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు వర్షాకాలంలో ఫుల్ రేట్ గింట రేజ్ అయ్యి మీకు దిగుబడి తక్కువగా వచ్చినా అది మీరు మార్కెట్లోకి తీసుకెళ్తే మీకు పెట్టుబడి వెళ్ళి కొంత లాభం రావచ్చు. బట్ అది కొన్ని సమయాల్లో మాత్రం జరుగుతుంది. కాబట్టి మనం అవి అదృష్టాల మీద కాకుండా మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. కాబట్టి కంపల్సరీ వర్షాకాలము టమాటా వేస్తే స్టేకింగ్ వేయండి, స్టేకింగ్తో వేయండి. లేదు అంటే వేయకండి వర్షాకాలం కంపల్సరీగా. చలికాలం వేసేటప్పుడు మీరు కంపల్సరీగా మల్చింగ్ డ్రిప్ అనేది 90% ఉండాలి. మల్చింగ్ డ్రిప్ లేకుండా
మీరు టమాటా పంట వేసినట్లయితే కాలువలలో నీళ్ళు ఇవ్వడము, ఆ బురద కావడము, ఆ వాటర్ బురదలో టమాటా ఆకులు పడడము, కొమ్మలు పడడము, కాయలు పడడము, దానికి మచ్చలు రావడము, తర్వాత బ్లైట్ తెగులు, అనేక రకాల డిసీజెస్ వస్తాయి. టమాటా అంత ఈజీగా కాదు. బ్లైట్ తెగులు వస్తుంది, కాయ కుళ్ళు వస్తుంది, ఆకు ఎండు తెగులు వస్తుంది, స్పాట్ అంటారు, ఈ సూది పురుగు, అది ఆకు మీద స్పాట్ అంటే డాట్స్ వస్తాయి కదా, అవి ఆకు నల్ల మచ్చలు, తర్వాత ఈ సూది పురుగు, ఇటువంటి అనేక రకాల డిసీజ్ అనేది వస్తాయి. ఫంగల్ డిసీజ్ వస్తాయి. దీని మీద కంపల్సరీగా ప్రతి వారం మందు కొట్టుకోవడం, చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు దిగుబడి బాగా వస్తుంది. అయితే ఈ వాటర్ కాలువల ద్వారా ఇచ్చేటప్పుడు కూడా నష్టం. అయితే ఎవరైతే ఒక రైతు తన సొంతగా వాటర్ ఇవ్వడము, సొంతగా తను ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే వర్కర్స్తో కాకుండా సొంతగా ప్రాక్టీస్ చేసుకొని, అది కూడా కొంత మొత్తంలో హాఫ్ ఎకర్ ఇట్లా వేసుకుంటే మాత్రము మీరు మల్చింగ్ ట్రిప్ లేకుండా కూడా మీరు చలికాలంలో మీరు వేసే అవకాశం ఉంటుంది, వేసుకునే అవకాశం ఉంటుంది. మీకు తప్పకుండా పెద్ద మొత్తంలో కాకుండా మంచి లాభంతో మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా వర్కర్స్ పెట్టి చేపించడం కానీ, కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన వారు, ఇటువంటి వాళ్ళు మాత్రం మీరు 99% మీరు మల్చింగ్ డ్రిప్ అనేది మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డ్రిప్ అనగానే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఏం కాదు. మీరు ఒక ఎకరంలో డ్రిప్ వేసుకోవాలంటే ఒక 30 నుండి 33 వేల రూపాయలు మీకు డ్రిప్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఈ చలికాలంలో మాత్రం మీరు స్టేకింగ్ లేకుండా బెడ్స్ వేసి పైన మల్చింగ్ డ్రిప్తో మీరు చేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండాకాలంలో మనకు కంపల్సరీగా మీరు 100% మనకు మంచి ఎండాకాలం టమాటా వెళ్ళాలి, రిజల్ట్ రావాలంటే మాత్రము మీకు మల్చింగ్ అనేది కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. మనకి ఈ స్టేకింగ్ కూడా కొంత ఇబ్బంది అవుతుంది. స్టేకింగ్ వేసుకున్న ఇబ్బంది లేదు, కానీ స్టేకింగ్ వేసుకుంటే మీరు ఎక్కడైతే ఒక ఎకరంలో స్టేకింగ్ ద్వారా టమాటా సమ్మర్లో వేస్తే దాని చుట్టూ గ్రీన్ నెట్ కానీ ఇంకేదైనా అంటే వడగాలులు సైడ్ల నుండి వస్తాయి కదా, ఆ వడగాలులు సైడ్ల నుండి రాకుండా మీరు ఏర్పాటు చేసుకుంటే ఎండాకాలంలో స్టేకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆ వాటర్ ఎక్కువ పెద్ద మొత్తంలో మనకు వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉందంటే మాత్రమే ఎండాకాలంలో టమాటా సాగు చేయాలి. మీరు డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చి మీరు ఎరువులు ఇచ్చినప్పటికీ, మీరు మామూలుగా మాన్యువల్గా డ్రిప్పు మనకు మల్చింగు అవి ఉన్నప్పటికీ స్టేకింగ్ ద్వారా చేస్తే సమ్మర్లో ఆ రెండు కాలువల మధ్యలో వాటర్ వదిలితే ఏమైందంటే ఆ బెడ్ పైన ఉన్న టమాటా ముక్కలకు ఆ ఎకరంలో మొత్తం వాతావరణం అనేది ఏర్పడుతుంది, కూల్ వెదర్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో మీకు కూల్ వెదర్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మీకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టమాటా పంట అనేది 35 డిగ్రీల వరకే అది మంచి దిగుబడి ఇచ్చి మంచి సక్సెస్ఫుల్ క్రాప్ వస్తుంది. 35 డిగ్రీస్ దాటింది అంటే మనకు ఆ ఎండ టెంపరేచర్ వేడిని తట్టుకోదు. సో ఇప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలో కూడా మనకు ఈ సాహో వెరైటీ అనేది ఒకటి వచ్చింది, మంచి రిజల్ట్ ఇస్తుంది. అది వచ్చినప్పటికీ మీకు 35 డిగ్రీలు అంటే అదొక 5 డిగ్రీస్ 40 నుండి 41 దాకా అది తట్టుకుంటుంది. మీకు 45 డిగ్రీలు వచ్చిందంటే ఈ సాహో టమాటా కూడా మనకు ఇబ్బంది, అంటే మన కరెక్ట్ ఈల్డింగ్ కానీ పూత కాత రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా చుట్టూ గ్రీన్ నెట్ కానీ లేకుంటే చీరలు కానీ కట్టుకొని వడగాలు నాపడము, కూల్ వెదర్ రావడానికి మధ్యలో కాలువలో వాటర్ ఇవ్వడము, లేదు వీలైతే కొంత రెయిన్ పైప్స్ కానీ రెయిన్ గన్స్ కానీ ఇటువంటి ఏర్పడి చాలా కేర్ఫుల్గా ప్రాక్టీస్, చాలా జాగ్రత్తగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు ఆ టమాటా తోటలోని చాలా టెక్నికల్గా కేర్ఫుల్గా చేసుకొని కూల్ వెదర్ని ఏర్పాటు చేసుకుంటేనే మీరు ఎండాకాలంలో టమాటా పంట తీయగలుగుతారు. మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రైతులు ఏ టైంలోనే టమాటా పంట వేసుకోవచ్చు. ఎండాకాలం వేసుకోవచ్చు, వర్షాకాలం వేసుకోవచ్చు, చలికాలం వేసుకోవచ్చు. కానీ ఏ టైంలో వర్షాకాలంలో వేసుకున్నప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి, చలికాలం వేసుకున్నప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఎండాకాలంలో వేసినప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆ జాగ్రత్తలు 100% తీసుకోవాలి కంపల్సరీగా. అవి తీసుకోకపోతే మాత్రం మీరు ఏ కాలంలో వేసినా టమాటా పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. కొంత మీరు ఎటువంటి అవగాహన లేకుండా కొత్త వారైనా జాగ్రత్తలు తీసుకోకపోయినా చలికాలంలో వేస్తే మీకు తప్పకుండా కొంత లాభం వచ్చి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు టమాటా పంట అనేది మీకు ముఖ్యంగా ఎండాకాలంలో టమాటా మనకు వెళ్తే మంచి మనకు రేట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క రైతు ఎండాకాలం మనకు పంట వచ్చేటట్టు వేస్తున్నారు. కాబట్టి మనకు అనుకున్న రేట్లు అనేది ప్రస్తుతం ఎండాకాలంలో కూడా దొరుకుతలేవు. ప్రస్తుతం సమ్మర్ ఎండాకాలంలో మీకు ఒక 250-300 రూపీస్ బాక్స్ 5 నుండి 10 రూపాయలు 12 రూపాయలు, జస్ట్ ఇప్పుడు 12 రూపాయలు కొంత పెరిగింది అనుకుంటా. అంటే ఈ విధంగా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు నిజంగానే టమాటా పంటలో మంచి డబ్బులు సంపాదించాలి, మంచి ఇన్కమ్ అనేది పొందాలి రైతు అంటే నా యొక్క వ్యక్తిగతమైన సలహా, నా పర్సనల్ సలహా ఏంటంటే మీరు 1 ఎకరం చేయండి, 10 గుంటలు చేయండి, 2 ఎకరాలు చేయండి, 10 ఎకరాలు చేయండి. సంవత్సరం పొడవునా వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా సంవత్సరం పొడవునా మీ యొక్క క్రాప్ టమాటా పంట అనేది మార్కెట్లోకి వెళ్ళాలి. 1 ఎకరం కానీ 10 గుంటలు మీ ఇష్టం. అది ఇప్పుడు ఒక 10 గుంటలు చేస్తుండండి, 10 గుంటల్లో వెళ్ళే టమాటా క్రాప్ కంటిన్యూగా మార్కెట్లో మీరు ఎంత దిగుబడి వస్తుందో, ఉదాహరణకు 10 గుంటల్లో ఒక 5 టన్నులు వస్తుంది అనుకోండి, ఆ 5 టన్నులు మీరు మార్కెట్లో ఇవ్వగలగాలి కంటిన్యూ సంవత్సరం పొడవునా. లేదు ఆ ఎకరం ప్రతి మీకు అంటే సీజన్లో ప్రతిరోజు మీ టమాటా పంట అనేది మీ టమాటా మార్కెట్లోకి వెళ్ళాలి. ఆ విధంగా ఇయర్ మొత్తం 1 ఎకరం 3 ఎకరాలు స్టెప్ అట్లా ప్లాన్ చేసుకోండి. లేదు అంటే ఒక హాఫ్ ఎకర్ ప్లాన్ చేసుకోండి. లేదు
10 గుంటలు మీ ఆర్థిక స్తోమతను బట్టి. కొత్తగా వెళ్ళేవారు మాత్రము ఆశతోని పెద్ద మొత్తంలో వస్తుందని చెప్పేసి వెళ్ళకుండా కొంత తక్కువ మొత్తంలో వేసుకొని మీరు కంటిన్యూ ఒక క్రాప్ను కనుక, టమాటా పంట కాదు ఏ పంట అయినా అంతే, బట్ ఈ వీడియోలో టమాటా పంట గురించి చెప్తున్నాను కాబట్టి అది కంటిన్యూగా 12 మంత్స్ మీరు మార్కెట్లో వెళ్ళే విధంగా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు నష్టపోవడం అనేది 100% నష్టపోవడం అనేది జరగదు. దీంతోపాటు మీరు పంట వేసేటప్పుడు కొత్తవారు, అనుభవం ఉన్న రైతులైతే డిఫరెంట్, కొత్తవారు కానీ ఈ పంట వేసేవారు కొత్తవారు కానీ, వ్యవసాయంలో అనుభవం ఉన్న ఈ టమాటా పంట వేసే కొత్తవారు లేదా కొత్తగా వ్యవసాయంలో వచ్చేవాళ్ళు కంపల్సరీగా టమాటా పంటకు ఎటువంటి ఎరువులు ఇవ్వాలి, ఎటువంటి తెగులు వస్తాయి, తెల్ల దోమ వస్తుందా, పచ్చ దోమ వస్తుందా, త్రిప్స్ వస్తాయా, బ్లైట్ తెగుల, వేరుకుళ్ళ, కాండం కుళ్ళ, టమాటా కుళ్ళ, టమాటా మచ్చల, తర్వాత ఈ మనకు సూది పురుగు వస్తాయి. ఇటువంటి వాటిపైన కంపల్సరీగా అవగాహన అనేది ఉండాలి. ఈ వ్యాధులు వచ్చే డిసీజెస్ గురించి కంపల్సరీ అవగాహన 50 to 60% అన్న అవగాహన ఉండాలి. ఏమీ అవగాహన లేకుండా మాత్రం వేస్తే ఆ టైంకి ఏదో డిసీజ్ వస్తుంది, ఎవరు మనకు చెప్పేవాళ్ళు ఉండరు, ఆ మందు దొరకదు, స్ప్రే కరెక్ట్ చేయము, మొత్తానికి అది ఒక 4-5 days 1 weekలో టమాటా మనకు పంట అనేది నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి పూర్తి అవగాహన చేసుకొని వ్యాధుల గురించి, మందుల గురించి, డ్రిప్ గురించి మీరు కరెక్ట్ జాగ్రత్తలు తీసుకొని కనుక ఈ పంట వేసినట్లయితే తప్పకుండా రైతు నష్టపోకుండా మంచి ఆదాయంతో మీరు బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇది టమాటా పంట ఎప్పుడు వేయడం అనేది. రేటు అనేది జనరల్గా 99% రేట్ అనేది మనకు ఈ మినిమం కూడా కాదు, మీడియం రేటు, మ్యాక్సిమంగా ఎక్కువ కాదు తక్కువ కాదు, మినిమం కంపల్సరీ రేట్ అనేది మనకు జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కనుక మీరు టమాటా పంట మార్కెట్లో ఇవ్వగలిగితే మంచి దిగుబడి, మీకు మంచి ఆదాయం వస్తుంది. ఎందుకు మరి ఇప్పుడు అంటే టమాటా పంట వేరే పంటల వైపు వెళ్తారు, టమాటా పంట వర్షాకాలంలో సరిగా ఎందుకు రాదు? వర్షాలకు వాటిపైన తెగుళ్ళు, ఫంగస్ డిసీజ్, శిలీంధ్ర తెగుళ్ళు అనేవి చాలా పెద్ద మొత్తంలో వస్తాయి. ఏ రైతు అయితే ప్రతి 4 to 5 daysకు తెగుళ్ళ మందులు, ఫంగిసైడ్లను అవగాహనతోని స్ప్రే చేపించి ఆ వర్షాలకు కూడా టమాటా పంటను తీయగలిగే ఉంటే అప్పుడు మీకు మంచి దిగుబడి, అంటే మంచి క్రాప్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు తప్పకుండా మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మాత్రమే టమాటా పంట సాగు చేయండి. సో ఇంకా వివరాలు చెప్పడానికి మనకు వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది. మీరు ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, దాని గురించి పూర్తి మళ్ళీ ఒక వీడియో చేస్తాం. మన ఆల్రెడీ ఛానల్లో టమాటా పంటపై వచ్చే తెగుళ్ళు, వ్యాధులు ఇవన్నీ ఉన్నాయి, మనకు వీడియోలు ఉన్నాయి, చూడండి. ఈ వీడియోలో లాస్ట్లో ఇస్తా, లేకపోతే మీరు కామెంట్లో అడగండి, మళ్ళీ ఒకసారి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.